sir. Thank you. Good evening, everyone. గౌరవనీయ రవి గారికి కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్ రవితేజ స్కూల్ కరస్పాండెంట్ రవి గారికి మరియు యాజమాన్యానికి ఉపాధ్యాయులకు పేరెంట్స్కి విద్యార్థులకి హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఈ యాన్యువల్ డే ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. విద్యార్థులంతా కలిసి మాకు ముఖ్యంగా మేము మీలాంటి తల్లిదండ్రులమే, మా పిల్లలు ఇక్కడ లేరు కానీ ఇంకొక స్కూల్లో చదువుతున్నారు. కొత్తగా మనం మాట్లాడుకున్నది ఏముంటుంది కానీ ముఖ్యంగా 2 విషయాలు అయితే చెప్పచ్చు. మనము పిల్లల చేత ఈరోజు పుస్తకాలు తెరిపించి సెల్ ఫోన్లు తీసుకుంటే రేపు పొద్దున్నే ప్రపంచం వాళ్ళకు తలుపులు తెరుస్తుంది. లేదు, ఈరోజు సెల్ ఫోన్ ఇచ్చి పుస్తకాలు మోగిస్తే రేపు పొద్దున్నే ప్రపంచం తలుపులు తెరవనియదు. కాబట్టి ఒకటే నా రిక్వెస్ట్, సెల్ ఫోన్తో ఎంత ఉపయోగం ఉంటుందో అంతే అనామతుల్లో ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సెల్ ఫోన్ దూరంగా పెట్టించి పిల్లల్ని బాగా బుక్స్ వైపు మరియు మంచి క్లాసెస్కి అటెండ్ చేస్తూ ఇట్లాంటి స్కూల్స్లో చదివించుకుంటూ ఈ సెల్ ఫోన్ అనే భూతాన్ని దూరం పెట్టుకుంటే పిల్లలు చాలా ఎదుగుతారనేది నా గట్టి నమ్మకం కూడా. అదేవిధంగా ముఖ్యంగా పిల్లలు 2 విషయాలు తెలుసుకోవాలి. ఎక్కడో ఇందాక మన మహేష్ గారు చెప్పినట్లు ఎక్కడో ఆ స్కూల్ ఈ స్కూల్ అనేది కాకుండా ఎక్కడ చదువుతాం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి గౌరవమైనటువంటిది 2 రోజులకు మంచి మర్యాద నేర్పిస్తున్నటువంటి యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్ అనేది పక్కన పెడితే ఇలాంటి స్కూల్స్ చాలా అవసరం మనకు. ఇలాంటి స్కూల్స్ అనేది చాలా అరుదుగా ఉంటాయి. మంచి ఇట్లాంటి పట్టణంలో ఇలాంటి చోట మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో రీజనబుల్ మనకు ఏదైతే 30 years నుంచి ఒక విజన్తో నడిపిస్తున్నారంటే ఇతను మామూలుగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ గొప్ప విషయం అందరూ మాట్లాడుకున్నట్టుగా తండ్రి చదివి వాళ్ళ పిల్లలను కూడా ఇక్కడే చదివిస్తున్నారంటే వాళ్ళకు ఎంతో నమ్మకం ఉంటుంది ఈ క్యాంపస్ మీద. సో ఇలాంటి రేర్ అకేషన్స్లోనే చూస్తుంటాము అంతా కూడా. థ్యాంక్ యూ రవి గారు, మీరు యువర్ కంటిన్యూయింగ్ వెరీ గ్రేట్ సక్సెస్ఫుల్ విజన్ అండ్ లెజెండరీ. And thank you for giving this opportunity. Thank you.